ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిషరత్న శ్రీ గోపాల్ అయ్యంగార్ జ్యోతిష పండితులు ఆయనతో ఉన్నాము. ఈరోజు ఈ వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. జూలై నెల 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ప్రతి ఒక్క వారఫలం ఎలా ఉందో 12 రాశుల వారికి తెలుసుకుందాం. నమస్కారం గురు. నమస్కారం తల్లి. ఈ వారం ప్రత్యేకంగా జూలై 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ఎలా ఉందో సందేశం తప్పకుండా. ఒక్క చిన్న సందేహం గురుగారు, చెప్పమ్మా. ప్రతి వారం మీరు కామన్గా చెప్పేటట్టు కాకుండా తిథులు ఎలా ఉంటాయి, ఈ వారం గ్రహస్థితులు ఎలా ఉంటాయి, వాటి గురించి వివరించగలరు? తప్పకుండా. ఇప్పుడు జనరల్గా మనం ఎప్పుడైతే వారఫలం చేసే ముందు ప్రతిసారి కూడా మీరు నన్ను గమనించండి, ఈ గ్రహాల స్థితులు ఎలా ఉన్నాయో చెప్తా. ఎందుకంటే కొందరు జాతకం పట్ల బాగా అవగాహన ఉన్న వాళ్ళు రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు కానీ ఉండిపోతే ఇజ్రాయెల్కి ఇరాన్కి గొడవలు, లేదా సడన్గా రష్యా వాడు వచ్చేసి ఉక్రెయిన్ మీద పడిపోవటం, లేదా మన భారతదేశానికి ఏదో రావటం, ఏదో విమాన ప్రమాదాలు, ఎన్నో హెలికాప్టర్ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. దీనికంతా కారణం కాలసర్పదోషం అన్నమాట. అటు రాహు పైన ఉండి ఇటు కేతు కింద ఉండి మిగతా గ్రహాలన్నీ లోపల ఉండడం వల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయి. మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే, ఇవాళ మనము ఈ నక్షత్రం ఏదైతే ఉందో ఈ వారం మనం చూసుకుంటే ఈ నక్షత్రాన్ని బట్టి, అంటే కృతికా నక్షత్రం అంటే చంద్రుడు ఇప్పుడు మనకి వృషభ రాశిలో ఉన్నాడన్నమాట. ఇలా ఉండటం వల్ల అన్ని గ్రహాలు ఉండిపోయి అనేక యుద్ధ వాతావరణాలు, లేనిపోని సంక్షోభాలకి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా ఈ వారంలో గ్రహాలు ఇలా ఉన్నాయని చెప్తాం. ఈ వారం గ్రహాలని చూసుకుంటే తల్లి, మనకు వచ్చేసి రాహు కుంభరాశిలో, శని వచ్చేసి మీనరాశిలో ప్రయాణిస్తున్నాడు. అలాగే చంద్రుడు మేషం వృషభం మిథునంలో ప్రయాణిస్తున్నారు. అలాగే శుక్రుడు తన స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో ఉన్నారు. గురువు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు. రవి బుధ గ్రహాలు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ వారం కానీ చూసుకుంటే కుజ కేతు గ్రహాలు ఈ రెండు కూడా మనకు సింహరాశిలో సంచరిస్తున్నాయి. ఇది యుద్ధ వాతావరణాన్ని మనకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రతి వారం కూడా ప్రత్యేకంగా నేను గ్రహాల స్థితులు చెప్తుంటాను అన్నమాట. అలాగే చిన్న సందేహం గురుగారు, మా ప్రేక్షకులు సందేహం మేరకు నక్షత్రాల స్థితి ఎలా ఉంటుంది, ఎందుకు నక్షత్రాల గురించి చెప్తూ ఉంటారు? తప్పకుండా అమ్మా. ఈ వారం కానీ నక్షత్రాలు చూసుకున్నారంటే కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష వరకు 7 రోజులు ఉంటాయన్నమాట. రోజుకో నక్షత్రం కదా. మరి మన భారతదేశ సాంప్రదాయం ప్రకారంగా పుట్టినరోజులు ఎప్పుడు చేసుకుంటాము? ఆషాఢ మాసంలో నేను ఈ కృతికా నక్షత్రంలో పుట్టాను, ఆషాఢ మాసంలో నేను రోహిణి నక్షత్రంలో పుట్టాను. ఇలాగా ఎవరైతే 27 నక్షత్రాల్లో వాళ్ళు పుట్టిన నక్షత్రాన్ని బట్టి ఆ మాసంలో వాళ్ళ జన్మదినం చేసుకోవాలి. అప్పుడు ప్రకృతికి దగ్గరగా ఉంటుంది, విశ్వానికి దగ్గరగా ఉంటుంది, భగవంతుడికి దగ్గరగా ఉంటుంది. ఏదో ఇంగ్లీష్ క్యాలెండర్ పట్టుకొచ్చి నేను పలానా సంవత్సరం పుట్టాను, పలానా డేట్ సంబంధం లేదనమాట వాటికి. ఎందుకంటే ఈ తిథి వార నక్షత్రాలనే పంచాంగాలు ఏవైతే ఉన్నాయో భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల మనకు పెద్దవాళ్ళు ఇచ్చారు. కాబట్టి మన నక్షత్రం ఏదైతే ఉందో ఆకాశంలో నక్షత్రంతో కూడిన చంద్రుడు ఆ రోజు ఉంటాడు. కాబట్టి మనం పుట్టిన సంవత్సరం రోజు అలా జరిగిన సంఘటన కాబట్టి ఈ రోజు మీరు గుడికి వెళ్ళి మీ పేరు మీద అర్చన చేసుకొని చక్కగా పెద్దల ఆశీస్సులు తీసుకుంటే అద్భుతంగా ఉంటుందని చెప్పి ఆ కారణంగా నేను మీకు నక్షత్రాలు చెప్తుంటా. అలాగే ఇంకొక సందేహం గురుగారు, చెప్పమ్మా. తిథులు ఎలా చెప్తారు? తిథులు అది ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి ఇది. ఈ తిథులు చూసారా, ఈ వారం మనకు చూసుకుంటే దశమి తిథి నుంచి విద్యా తిథి వరకు ఉందండి. అంటే దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పాడ్యమి, విద్య, ఇన్ని రోజులుగా మనం 7 రోజులు చెప్తున్నాం కదా. ఈ 7 రోజుల కారణం ఏంటంటే మన పితృలు ఎవరైతే పెద్దవాళ్ళు చనిపోతారో వాళ్ళు మనకు పైనుంచి పితృలోకంలో నుంచి మన కుటుంబాన్ని చూస్తుంటారనమాట. మన పిల్లల్ని, మన కుటుంబ సభ్యుల్ని, వాళ్ళకి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇచ్చేది ముందు పితృదేవతలే. అందుకే ముందుగా అందరం ఏమంటామంటే ఉదయం లేవగానే తల్లిదండ్రులకి నమస్కరించుకోవాలి. ఎవరైతే తల్లిదండ్రులకు దూరంగా ఉంటారో వాళ్ళు కనీసం వాళ్ళ ఫోటో కన్నా దండం పెట్టుకోవాలి. ఆ తర్వాత చనిపోయిన పితృదేవతలు ఏవైతే ఉంటారో వాళ్ళ ఆశీస్సుల కోసం మనము వాళ్ళ యొక్క తిథి నాడు, ఆషాఢ మాసంలో మా తాతగారు చనిపోయారు, ఏ తిథి నాడు చనిపోయారు అయ్యా అంటే శుక్లపక్షంలో త్రయోదశి రోజు చనిపోయారంటే ఆ రోజు వెళ్ళి పిండ ప్రదానం చేయాలి. అది ఒక పంతుల దగ్గరికి వెళ్ళి గురువుగారు మా తాతగారి పేరు, వంశం, గోత్రం చెప్తే ఆయన ఏం చేస్తారు, సింపుల్గా మీ యొక్క పితృదేవతల శాంతి చేస్తారు. వాళ్ళు ఎప్పుడైతే ఈ పితృ సంతర్పణం జరుగుతుందో వాళ్ళు సంతుష్టిలో అవుతారనమాట. అప్పుడు మీ కుటుంబాన్ని చాలా అద్భుతంగా వాళ్ళు చూసుకుంటారనమాట అంతరిక్షంలో నుంచి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ తిథి గురించి చెప్పడానికి కారణం ఇదమ్మా. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.
నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. ఈ వారం ధనుసు రాశి వారికి జూలై 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో చెప్పగలరు? తప్పకుండా చెప్తానమ్మా. అలాగే ఏ నక్షత్రాలు ఉంటాయి, అలాగే వారి యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి, వారి లక్షణాలు చెప్పగలరు? ఎప్పుడైతే ధనుసు రాశి అనగానే మనకు గుర్తొచ్చేది గురువు. గురువు అంటే బృహస్పతి. బృహస్పతి అంటే గురువు, చదువు చెప్పేవాడు. చదువు చెప్పేవాడి గుణాలు ఎలా ఉంటాయండి? సోకులు వేసుకుంటాడా, సింగారాలు చేసుకుంటాడా, మాసిపోయిన గడ్డం, ఒక నార చీర, ఒక నార బట్ట, కమండలాలు పెట్టుకుని తిరుగుతుంటాడు బృహస్పతి. మహాయజ్ఞాలు చేస్తుంటాడు, హోమాలు చేస్తుంటాడు, పురాణాలు మనకు చెప్తూ ఉంటాడు. మరి అటువంటి గురువు యొక్క లక్షణం ఉన్నటువంటి ధనుసు రాశి వాళ్ళు ఎలా ఉంటారు? చాలా వరకు నిశ్శబ్దంగా ఉంటారు, ఓపిక ఎక్కువ మాట్లాడరు, తక్కువ మాట్లాడతారు. మనం అడిగితే కానీ సమాధానాలు రావు వాళ్ళ దగ్గర నుంచి. గురువుగారు మాకు సందేహం ఉంది, గురువుగారు మాకు సందేహం ఉందని శిష్యుడు ఎలా అడుగుతూ ఉంటాడో, మనం వీళ్ళ భార్యలు కానీ వీళ్ళ ఇంట్లో ఫ్యామిలీ, అయ్యా ఏమైంది ఆయన గురువు అంటే ధనుసు రాశి వాళ్ళని బతిమలాడాలి. అప్పుడు కానీ కక్కరనమాట. వీళ్ళకి ఇంకో మంచి పేరు ఉంది తెలుసా, సైలెంట్ కిల్లర్ అంటారు. కాబట్టి ఈ రాశి వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళు, స్వభావం మంచిది, ఒంటరితనాన్ని బాగా ఇష్టపడతారు, మంచి పర్సనాలిటీ, మంచి గుణగణాలు ఉన్నటువంటి వ్యక్తులుగా చెప్పచ్చు. ఇక నీ సమస్య రెండో క్వశ్చన్ అడిగావు. ఈ రాశిలో ఎవరెవరు ఏ ఏ నక్షత్రాలు అంటే, ధనుసు రాశిలో మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం ఇందులో ఉంటుందన్నమాట. ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంటే 20 నుంచి 26 వరకు కదా మీరు అడిగింది. సప్తమంలో గురువు, 6వ ఇంట్లో శుక్రుడు, అర్ధాష్టమ శని అంటారు అందరు, కానీ ధనుసుగా అది మంచిదే. ఇకపోతే పంచమాధిపతి కుజుడు, 1 2, సప్తమాధిపతి చంద్రుడు, భాగ్యాధిపతి బుధుడు, ఉద్యోగానికి అధిపతి, అలాగే ఈ రాశి వాళ్ళకి వ్యాపారానికి అధిపతి శుక్రుడు. ఇవన్నీ చూసుకుంటే టోటల్గా ఈ వారం ఎంతో ఆనందంగా గడుపుతారు, విందులు వినోదాల్లో పాల్గొంటారు, సంతోషంగా ఆనందంగా గడుపుతారు, అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు, మంచి ధన ఆదాయం ఉంటుంది, కుటుంబ సంతోషం ఉంటుంది, పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తారు, కుటుంబ వాతావరణం చాలా బాగుంటుంది. ముఖ్యంగా బంధువులతో, స్నేహితులతో లేనిపోని గొడవలు, ఇబ్బందులు అర్ధాష్టమ శని వల్ల వస్తుంది. కాబట్టి మనం రామా అన్న బంధువులతో మన గొప్పలు చెప్పుకోవాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ ధనుసు రాశి వాళ్ళకి విలువైన వస్తువులు, వాహనాలు, భూములు అన్నీ కూడా కొనడానికి అద్భుతంగా ఉంది. ఇంట్లో అనేక శుభకార్యాలు జరుగుతాయి. గురువు యొక్క బలం చాలా బాగుంది. కాబట్టి తల్లి ఆశీస్సులు కూడా ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది. పిల్లల యొక్క చదువులు, విదేశీ యానాలు, దూర ప్రయాణాలు అన్నీ సుఖవంతంగా ఉంటాయి. అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. శుక్రుడి వల్ల ఈ రాశి వాళ్ళకి సంపూర్ణమైన ఆరోగ్యం, శత్రువులు మిత్రులు అవ్వడం, అప్పుల బాధల నుంచి బయటపడడం, అనేక శుభకార్యాలు ఈ వారంలో మీకు బాగా కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య ఇక్కడ బుధగ్రహం దెబ్బకొట్టున్నాడు. అష్టమంలో బుధుడు ఉండడం వల్ల ఈ ఇద్దరి మధ్య గొడవలు, అనుకున్నది ఈయన ఒకటి ఆమె ఒకటి, ఈమె ఒకటి అనుకుంటే ఆయన ఒకటి చేసి పెడతాడు. సో ఈ ధనుసు రాశి వాళ్ళతో మనకు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కాపురాల్లో. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఐక్యమత్యం తగ్గుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ యొక్క బుధగ్రహానికి పరిహారం చేసుకోవటం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు ఏం రాకుండా ఉంటాయి. ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళు లేదా దూరంగా ఉన్న వాళ్ళు అలాగే ఉంటే మంచిది. ఇప్పట్లో అంత అనుకూలంగా లేదు కాబట్టి ప్రేమికులకు కూడా అంతగా మనం ఇప్పుడు రెచ్చిపోవాల్సిన అవసరం లేదు, తగ్గడం మంచిది. ఈ రాశి వాళ్ళందరికీ కూడా అదృష్టంగానే చూసుకుంటే చాలా తక్కువ తండ్రి నుంచి కానీ పెద్దల నుంచి విరోధం, లేనిపోని గొడవలు చూసారా. ఇక్కడ రెండోది సూర్యగ్రహం కూడా మనకు వ్యతిరేకం, బుధుడు వ్యతిరేకం ఇన్ని జాతకాల్లో. కాబట్టి సూర్యుడు యొక్క స్థితి బాగాలేదు, అష్టమంలో పడ్డాడు, అదొక బాధాకరమైన విషయం. తండ్రులతో గొడవ, పెద్దలతో గొడవ, మామగారితో అనుకోని గొడవలు ఇవన్నీ ఉంటాయి. అన్నిటికీ మించి ఈ రాశి వాళ్ళకి ఉద్యోగంలో అష్టమ బుధుడు వల్ల లేనిపోని నష్టాలు, ఏదో మంచి చేయబోతే ఉన్న ఉద్యోగం పోయిందిరా దేవుడా అన్నట్టు లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు ఉద్యోగం చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏదో అనుకుంటాం అంతా బాగా చేశాం కదా, పెద్దవాళ్ళు మనకి ఏదో ఆశీస్సులు ఇచ్చేస్తారని, కానీ మనకు నెగిటివ్ వస్తుందేమో. ఇంటర్వ్యూలకు వెళ్ళడం కానీ, దెబ్బతినడం కానీ, ఆత్మస్థైర్యాన్ని తగ్గించుకోవడం కానీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు ఏ రిస్క్ తీసుకోవడం మంచిది. వ్యాపార పరంగా కూడా నష్టాలు ఎక్కువ ఉన్నాయమ్మా. కాబట్టి శుక్రుడు ఈసారి అర్ధశుభుడు కాబట్టి వ్యాపారంలో దెబ్బ కొట్టేస్తున్నాడు. అయితే ఖర్చులు మాత్రం బ్రహ్మాండంగా పెట్టాడు. అది ధనుసు రాశి వాళ్ళ యొక్క పరిస్థితి. అలాగే గురుగారు, ధనుసు రాశి వాళ్ళకి పరిహారాలు ఏమైనా ఉంటే చెప్పగలరు? ఎన్నమ్మా మీ ముందే చెప్పాం కదా, బుధుడు భార్య అలాగే ఉద్యోగానికి అధిపతి అస్సలు సరిగ్గా లేడు. అష్టమంలో రోజు విష్ణు సహస్రనామం చదువుకోవాలి. మీ జాతకం నాకు తెలియజేస్తే ఇంకా బాగా చెప్తా. ఇకపోతే సూర్యుడు భాగ్యాధిపతి వెళ్ళి అష్టమంలో పడ్డాడు. దానివల్ల ఏమవుతుంది, తండ్రులతో పెద్దలతో విరోధాలు.
కాబట్టి అది రాకుండా కూడా మనం చూసుకోవాలి. ఈ రెండు మేజర్గా చూసుకుంటే మిగతా అన్నీ బాగుంటాయమ్మా ఈ రాశి వాళ్ళకి. ధన్యవాదాలు గురుగారు, చాలా చక్కగా వర్ణించారు. జాతకపరంగా ఎలాంటి సందేహాలున్నా గురుగారిని కన్సల్ట్ చేయండి, చాలా అద్భుతంగా చెప్తారు. ధన్యవాదాలు. నమస్కారం.